అందరికీ నమస్తే అనండి. శనివార వ్రత కథ దంపతుల కథ. పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగ పారంగతుడు. అతని భార్య మాలిని. వారిద్దరూ అతిథుల్ని అభాగ్యతుల్ని ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తుండేవారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి విలవేలుపు. ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆ దేవదత్త దంపతులు ఆయనను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి, జాతకం ప్రకారంగాను గోచర ప్రకారంగాను దేవదత్తునికి శనిదోషం వల్ల అపమృత్యు కలిగే సూచనలు కనబడుతున్నాయని, ఆ అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనేశ్వరుణ్ణి ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించవలసిందని, అమ్మ నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయటానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు. సప్త శనివార వ్రత విధానాన్ని కూడా వివరంగా బోధించి సెలవు తీసుకుని తన దారిని తాను వెళ్ళాడు. దేవదత్తునికి తారాబలం చంద్రబలం సరిపోయిన ఒక శుభదినాన ఆ దంపతులిద్దరూ బ్రహ్మముహూర్తాన లేచి స్నాన ధాన్యాదాలు నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగమున పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టి పూజా సామాగ్రులు నైవేద్య పదార్థాలు అంటే కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్లద్రాక్ష పళ్ళు 7 జన్మలోనూ ఆయురారార్థాన్ని ఈ జన్మలోనికి తీసుకువచ్చి ఇతని పూర్ణాయురార్థం కలవాన్ని చేశాను. మీరిద్దరూ సుఖశాంతాశాలతో ఆనందంగా 100 సంవత్సరాలు జీవించి ధర్మార్థ కామ మోక్షాలని 4 పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యమైనాడు. వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది. ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు. ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్తుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణాది ఆశీర్వాదాలు పొందారు. జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామి సాన్నిధ్యాన్ని పొందారు. కలౌ శ్రీ వెంకటనాయక అని పెద్దల సూక్తి. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేడు. ఈ సప్త శనివార వ్రతంతో ఆయనను ఆరాధించిన వారికి శనిదోషాలు తొలగి శ్రీ స్వామి అనుగ్రహం లభిస్తుందని సూతుడు సౌనకాది మునులకు వినిపించాడు. వారు విని ఆనందించారు. కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామియే ప్రత్యక్ష దైవము. భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామి వారిని అర్చించిన వారికి పరలోకమునందు భోగభాగ్యములు కలుగును. శ్రీ స్వామి వారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతమును చేసిన వారికి ఉన్న కష్టములు తీరును, గ్రహబాధలు పోవును, సంపదలు భోగభాగములు కలుగును. వారికి వారి కుటుంబమున సర్వశుభములు కలుగును. శనివార వ్రతమును ఆచరించిన వారికి అసాధ్యమే లేదు. ఈ కలియుగమున శనివార వ్రతమును మానవులకు కల్పవృక్షం వంటిది. శనివార వ్రతమును చేసి స్వామివారిని అర్చించి స్తుతించి ఈ కథను చదువుకొని వారు ధన్యులు. శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదేవతా స్వరూపుడు. ఆయనను అర్చించినతో అందరూ దేవతలను అర్చించినట్లే అగును. ఆయన సంతోషించినతో దేవతలందరూ సంతోషించినట్లే. పూజలో వస్తు సామాగ్రి మన సంపద ఆడంబరం కన్నెనను మనలోని భక్తి శ్రద్ధలే ముఖ్యములు. కావున మనం అందరము యథాశక్తిగా శనివార వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహమును నుండుట మన కర్తవ్యము, బాధ్యత. ఓం నమో భగవతే వెంకటేశాయ. ఓం నమో భగవతే వెంకటేశాయ. ఓం నమో భగవతే వెంకటేశాయ.